నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అర్సుమిల్లి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం అండి. వైసీపీ నేత కేతిరెడ్డి గారు మాట్లాడుతూ ప్రతిదీ కూడా అమరావతి అంటున్నారు. ఎయిమ్స్ నేమో మంగళగిరికి తీసుకువెళ్లారు, అలాగే బ్యాంకులు అవన్నీ కూడా అమరావతిలో పెడుతున్నారు. డెవలప్మెంట్ అంటే మొత్తం అమరావతి తప్పితే సీమను వదిలేశారు చంద్రబాబు నాయుడు. నీళ్ల విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా రాయలసీమకి అన్యాయం చేస్తున్నారు. అయినా రాయలసీమ ప్రజలకి పౌరుషం రావట్లేదు ఎందుకో మరి అన్నట్టు మాట్లాడారు. అసలు వైసీపీ హయాంలో సీమ అభివృద్ధి కోసం ఆ ప్రభుత్వం ఏం చేసింది సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనం వాళ్ళు ఏదో ఆరోపణలు చేశారని చెప్పి సమాధానం చెప్పడం కాదండి. ఇక్కడ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి ప్రాధాన్యత ప్రజెంట్ ఈ సంవత్సరాల్లో కూడా ఆయన ఇచ్చిన ప్రాధాన్యత ఉత్తరాంధ్రకి రాయలసీమకి ఇచ్చాడు. అమరావతి విషయంలో అక్కడికి చెప్పుకోదగ్గ కంపెనీలు కానీ ఇండస్ట్రీలు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఏమి రావట్లా. కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఏమైనా సంస్థలు ఏమైనా ఉంటే అక్కడ లాంచ్ అవుతున్నాయి. అది రాజధాని కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వస్తాయి. నువ్వు ఎన్ని పిల్లి మొగ్గలేసినా కానీ అక్కడికి వస్తాయి. ఏమండి, ఇది ఊరికే ఉండలేక ఇంకా గుడ్ మార్నింగ్ చెప్పలేదు అని సినిమాలో ఉంటుంది, కామెడీ సీన్ లాగా నువ్వు ఇంకా రాలేదేట అనుకుంటున్నావు. వచ్చావు ఇవాళ మళ్ళీ పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి అన్నట్టుగా అమరావతికి చేస్తున్నారు. ఈ మాట ఇంకా ఆపాలి. మీరు బురద జల్లితే కడుక్కునే సీనే ఉండదు ఇక్కడ. మీరేం పీకారో అది చెప్పి అప్పుడు మాట్లాడాలి. మీకున్న రోగం ఏంటంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు గుహలో దాక్కుని దూరి పడుకుంటారు. వేరే ప్రభుత్వం వస్తే మాత్రం తయారైపోతారు వచ్చి. అలా జరిగింది. ఏం చేయాలో వీళ్ళకి తెలుసు. మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. నోరు మూసుకుని కూర్చుంటే మంచిది. ఎందుకంటే మీరు చేసిన అరాచకాలకి, అవినీతికి, దోపిడీకి తన్నకుండా వదిలేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వం మంచిది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు పద్ధతైన మనిషి కాబట్టి, చట్ట ప్రకారం వెళ్తాడు కాబట్టి, మీలాగా అక్రమ కేసులు పెట్టి మీలా దౌర్జన్యాలు దాడులు చేస్తే మీరు ఎవరన్నా మొత్తం నేను చెప్పినట్టు పారిపోయి ఉంది ఈ పాటికి ఎక్కడికో చోటకి, లేకపోతే జైల్లో ఉండాలి. నీ వంతు వస్తుంది. ఆగాలి. చెరువులు కబ్జాలు చేసి, భూములు కబ్జా చేసి మీరు ఎంత దుర్మార్గం చేశారో ఇవన్నీ కప్పెట్టుకోవడానికి గుడ్ మార్నింగ్ అంటే బయటకు వచ్చేవాడు. అదేదో కామెడీ షో కింద బాగానే ఉండేది కాబట్టి ఎంజాయ్ చేసేవాళ్ళు అందరూ ఉన్నాయి. పర్లేదు, ఇప్పుడు కూడా బాగా మంచి షో జరుగుతుందిరా బాబు అని. నువ్వు కామెడీ ఆర్టిస్ట్, నువ్వు అది గుర్తుపెట్టుకోవాలి. ఏదో పెద్ద హీరోలాగా చంద్రబాబు నీ స్థాయి ఏంటి, నీ బతుకేంటి, మీరు చేసిన దారుణాలు ఏంటి, దుర్మార్గాలు మీకు మాట్లాడే అర్హత ఉందా? సమాజంలో తిరగడానికి అర్హత ఉందా మీకు? రాజకీయ పార్టీల్లో ఇంత దుర్మార్గాలు దోపిడీ చేసి అడ్డగోలుగా అవినీతిని సెంట్రలైజ్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వదలకుండా, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడుంది? రాయలసీమలో ఉంది. ఈ ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన దేవాలయం, ఈ దేశంలోని గొప్ప దేవాలయం. వాటికన్ సిటీ తర్వాత అత్యంత సంపన్నమైన దేవుడు. వాళ్ళని అప్రతిష్ట పాలు చేసి ఆ సంపద దోపిడీ చేయడానికి ప్రయత్నం చేసి, ఆ లడ్డులు కల్తీ చేసి, స్వామివారి కానుకలు కొల్లగొట్టేసి కింద బంగారం కూడా దొబ్బేశారంట. 50 కేజీలు బంగారం. ఖచ్చితంగా అందులో మీరే ఉంటారు దొంగోళ్ళు. మీరు అందరూ దొంగోళ్ళు. మీరు వచ్చి ఇవాళ నీతి కవులు అమరావతి బుద్ధి ఉందా లేదా మీకు? అమరావతి గురించి మాట్లాడడానికి నీ నోరు ఎలా వచ్చింది అసలు? అమరావతి నాగమాగం చేసి అన్యాయం చేసి రాయలసీమలో అన్నమే గేట్లు కొట్టిపోతే ఇవాళకి అడ్రస్ లేదు వాళ్ళది. 10 రోజుల దాకా రాలేదు మీ ఓడు నిద్రపోత ఇంట్లోనే. దొన్నపోత మీద నీళ్లు కురిసినా లెగుతుంది. మీరు అలా లేగలేదు కదా. ఇంకా సిగ్గు లేకుండా వచ్చి ఎవడు మాట్లాడతలేదు, సమాధానం చెప్పట్లేదు. మీ మర్యాద మీరు ఏమంటే అది ఊరుకుంటారు అనుకుంటారా? తోలు తీసేస్తారు, పిచ్చి అసలు ఎత్తని. నోరు మూసుకుని చూడండి ఏం జరుగుతుందో. ప్రజలు చెప్తారు తీర్పు ఏమైనా అన్యాయం జరిగితే. మీకు మాట్లాడే హక్కు లేకుండా మీరు నోరు మూసేస్తారు ప్రజలు. మీకు సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడుతున్నారు. ఎంత దరిద్రం అంటే రాయలసీమకు సంబంధించి మాకు ఎయిమ్స్ వచ్చింది అనంతపూర్కి, తీసేపోయి అమరావతిలో అని చెప్పి గుంటూరులో పెడుతుంది. ఈ గుంటూరులో కార్పొరేట్ లేదా ఎక్కడ వెనుకబడి జిల్లాల్లో పెట్టింటేది కదా. ఈరోజు హైకోర్టు వచ్చిండే కర్నూలులో, తీసపోతుంది. బ్యాంకింగ్ సెక్టార్స్, రీజనల్ బ్యాంక్స్ అన్నీ ఉంటే, కెనరా బ్యాంకు ఇవన్నీ ఉంటే కడప నుంచి తీసేస్తుంది, ఆ యూనివర్సిటీ తీసేస్తుంది, హైకోర్టు తీసేస్తుంది. ఈరోజు వచ్చే డ్రింకింగ్ వాటర్ని తాగే నీళ్లకు ఇబ్బంది పెడుతుంది. ఏంటిది? ఎక్కడికి పోతున్నాం? మనం మాట్లాడాల్సిన అవసరం లే. తెలుగుదేశం పార్టీకి ఒకటే, ఆవకాయ అమరావతి. భోగాపురం మేమే కట్టేమంటారు. అది చాలదా? మీరు ఎంత సన్నాసులో అంటే మేము బూతులు తిట్టాలా మిమ్మల్ని? ఏంటి మర్యాదగా మాట్లాడని చెప్తే వినరు, కొడత ఎడుతున్నారు మీరు. ఇలా దిగిపోమంటారు. గట్టిగా మాట్లాడితే డిబేట్లు, ప్రెస్ మీట్లుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఆహారం మూసుకుని కూర్చోమని చెప్పారు ప్రజలు. మీకు మూసుకుని కూర్చోవాలా, గెలించుకోవాలా. ఇంతకన్నా ఏం చెప్తాం? మీరు మనుషులు అయితే వినాలా. ఏ తమాషంగా ఉందా మీకు ఏమన్నా? అమరావతి పెడతారు. సో వాట్? రాజధానికి పెట్టకపోతే ఎక్కడ పెడతారు? మీ ఇంట్లో పెడతారు. వచ్చి మీ ఒళ్ళగా ప్యాలెస్లు కట్టించుకుంటారా? అంటే ఊరుకుంటున్నారు కదా మాట్లాడితే. ఏం అమరావతి పెడితే నీకేం రోగం? ముచ్చుమూరి ఎవడు ఆఫ్ చేసాడు? కేసీఆర్ చెప్తే ఇతను ఆఫ్ చేసాడు. దాన్ని ఇళ్ళ మీద తోసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ, ఆంధ్ర రెండు సమానమని, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ చూస్తాడు కాబట్టి ఆయన్ని బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నారా? అది సాగనివ్వం. మీ రాజకీయాలు అందరికీ తెలుసు. మీరు అంత బందిపోటు దొంగలో దండుపాళ్ళు బ్యాచ్ తెలిసే మిమ్మల్ని తోసే చచ్చినా మిమ్మల్ని మళ్ళీ రానివ్వం ఎక్కడికైనా. రాజ్యాధికారం అనేటువంటి మీ కళ్ళలు అయిపోతాయి. ఎట్టి పరిస్థితులు మీ దరిదాపులో రానివ్వం. మళ్ళీ పోటీ చేస్తే మీ డిపార్ట్లు కూడా రానివ్వం. అంటే మర్యాదగా, పద్ధతిగా, మాట సమాధానం చెప్తుంటే మీరు ఎగిరెగిరి పడుతుంది. ఈ సంవత్సరం ఎంపీకో ఎక్కడ పోయో సంవత్సరం టైం ఇచ్చావు. నువ్వెవడ ఇవ్వడానికి? ప్రజలు 5 ఏళ్ళు టైం ఇచ్చారు. మూసు కూర్చోవాల్సిందే నువ్వు. చెరువులు, కబ్జాలు ఇవన్నీ బయటకు వచ్చిందా తెలుస్తుంది నీకు బొమ్మ ఏటో.
బయటికి, అప్పటిదాకా ఆగు. దీనివల్లనే కదా ప్రాంతీయ అసమానతలు వచ్చేది. కేసీఆర్ అప్పుడు ఈ విధంగానే కదా తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచో ఉంది, కానీ తెలంగాణ ఉద్యమం గట్టిగా చేపట్టినది ఏంది? ఈ ప్రాంతీయ అసమానతలు ఉన్నాయనే కదా నీరు నియామకాలు అని చెప్పేసి ఆయన బయటకు వచ్చినది నీ టెన్యూర్లోనే కదా. ఈరోజు మళ్ళీ అలాంటి ఉద్యమం ఇంకోటి పుట్టించాలని చూస్తున్నావు రాయలసీమ ప్రాంతంలో. మొత్తం ఏది చూడు వేల కోట్లు తీసుకుపోయి ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఎవరు అంతా నీ అనామలే ఉండేది అక్కడంతా, దానంత పెద్ద స్కామే లేదు. మీరు అన్ని నీతులు చెప్తా పోతా అంటారు. అంటే ఏమంటున్నారంటే సీమకి ఇలాగే అన్యాయం చేస్తే ఏ ఉద్యమంతో అయితే నీళ్లు, నిరుద్యోగం ఇలాంటి వాటితో ఎలాగైతే తెలంగాణ వచ్చిందో రాయలసీమ ప్రజలు కూడా తిరగబడతారు. సో ప్రత్యేక రాష్ట్రం కోసం వేరుపడే ఛాన్స్ తోలు తీసేస్తారు, మెళ్ళీసేస్తారు, వాళ్ళు పిచ్చి పిచ్చి చేసేలు ఎత్తున్నాయి. నేను డైరెక్ట్గా చెప్తున్నాను, ఎందుకు చేయాలి ఉద్యమం, ఎవరి కోసం చేయాలి అంటే మీరు బతికేస్తానుక నువ్వు తప్పుకుని ఒక బీసీ ఎస్సీ క్యాండిడేట్కి అక్కడ సీటు. ఎంతమంది ఉన్నారు రాయలసీమలో, ఎంతమంది దుబ్బెత్తున్నారు రాజకీయంగానే, ఇవన్నీ మాట్లాడుతాం మాకు చేత కదనుకుంటున్నారా? ఖచ్చితంగా మాట్లాడతాం. అక్కడ ఉన్న సీట్లలో ఎంతమంది పోటీ చేస్తున్నారు, రాజ్యాధికారి ఎవరి చేతిలో ఉంది, ఎవరు దోపిడీ చేస్తున్నారు, అసలు మొత్తం తెరవేస్తారు మిమ్మల్ని ఎక్కువ మాట్లాడితేనే. గుర్తుపెట్టుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని విభజన రాజకీయాలు అంటే అప్పట్లో ఊరుకుంటారు అనుకున్నారా? ఈపీ సీట్లు పోద్ది. ఎవడు అన్యాయం చేశాడు? రాజశేఖర రెడ్డి అన్యాయం చేశాడు, జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు, కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం జరిగింది, కొట్టి తరిమేశారు వాళ్ళందరినీ. ఇదేనండి వీళ్ళ బతుకు. వాళ్ళు దోపిడీకి అడ్డమవుతున్నా లేకపోతే వాళ్ళని కాదని ప్రజలు అన్నా, ఈ విభజన రాజకీయాలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ఇదే బతుకు వాళ్ళ బతుకంతా. మేము ఈ మంచి పని చేస్తాం, మాకు ఓటేంట్రా బాబు ఇప్పుడు వాళ్ళు డిఎన్ఏలో లేదు. ఫ్యాక్షన్ బతుకు, బెదిరించి బతకటం, బ్లాక్మెయిల్ చేసిపోం. ఈసారి ఈపీ సీట్లు పోద్ది, ఎవరికి నిలబడి పిచ్చి పిచ్చి వేసాలు ఎత్తున్నాయి. ఎవడో ఊరుకోడు, ఒళ్ళు దగ్గర పెట్టిన పని చేయాలి. రాజకీయాల్లో చేయాలి. వాళ్ళు తప్పు చేస్తే విమర్శించు, నిశ్చితంగా వాస్తవాలు మాట్లాడండి. అడ్డగోల అబద్ధాలు మీరన్నీనేమో పిచ్చి మీ ఇష్టమైనట్టు చేసేసి దోపిడీ మీరు చేస్తారు, దొంగతనాలు మీరు చేస్తారు, దుర్మార్గం మీరు చేస్తారు, అరాచకం మీరు చేస్తారు, ఎదురులు చేశారంటారు. ఇవన్నీ తెలిసిపోయిన ప్రజలందరికీ ఎట్టి పరిస్థితుల్లో మీ మోకాలు మళ్ళీ రాజకీయంగా కనపడవు. అది గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్.